కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లా రైతులు నష్టాల పాలయ్యారు. చేతికందిన పంట పూర్తిగా తడిచిపోవడంతో ఆవేదన చెందుతున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి తీరా పంట కోతకొచ్చే సమయంలో ఇలా అకాల వర్షాలు పడటంతో పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్న రైతులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు రైతులు కుదేలవుతున్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో పూర్తిగా ఇటు పంట నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా రూరల్ వద్ద నియోజకవర్గంలో ఉన్నాము. నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా చేతికి వచ్చిన పంట కూడా పూర్తిగా నష్టపోయే నీటిలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కొన్ని రోజులైతే చేతికి వస్తుంది. కోసే దశకు ఉన్నటువంటి వరి పంట కూడా పూర్తిగా నీట మునగడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము తమ రైతు ప్రభుత్వం అని చెప్తున్నప్పటికీ కూడా రైతులను ఇంతవరకు కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. వాటి నష్టపోయిన వరి పంటకు కూడా తాము నష్టపరిహారం చెల్లిస్తామని కూడా ఇంతవరకు చెప్పని పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వీరాడికి మరి చెప్పాలన్నా మీరు గత కొన్ని రోజుల వర్షం పట్టింది, ఎలా ఉంది, ఎంత వరకు పంట నష్టం జరిగింది? 100% పట్ట పోయింది. 10% ఆ 10% మిషన్ పైసలు సోయల్లాయి. ఏమున్నది ఇక మీ ముంగట్నే కనబడుతుంది కదా, అంత తెల్లబడిపోయింది, అంత రోగం వచ్చింది. ఉన్నాయని రాలి ఇక మా బతుకు బస్ స్టాండ్ ఏదైనా ఉరి పెట్టుకో చచ్చిపోడే అంతకొలిక్కి ఇక మా బతుకు గిద్దే. ఏ వాళ్ళు చేస్తారు. నా పట్ల లాగబడితే ఎంతో ధైర్యం ఉంటది. నాకు ఆడబిడ్డే, ఒకదే బిడ్డే, కొడుకులు లేరు. ఇలా కష్టపడి ఏదో చేసుకుంటున్నా, ఏదో నా పిల్లల పైకి తేవాలన్న పిల్ల బిడ్డే బతుంది. బిడ్డ ఏడుతున్నది పెట్టి ఇంట్లో 190% పోయింది. 5 ఎకరాలు ఉంటది. 5 ఎకరాల 1 ఎకరం మాటలు సోయలే నాకు. ఇదంతా వస్తుంది, మిషన్ కే సరిపోతుంది. కోస్తే లాభం ఏముంటది నాకు? అన్ని ఉబ్బుదారాలు ఉన్నాయి, అవి కొన్నారు బల్లబోళ్ళు. ఈ ఉబ్బుదారు ఉన్నది, ఇది ఉన్నది, ఇలా నాకు బియ్యం వెళ్ళదు, ఏం వెళ్ళదు అనుకుంటే క్యాన్సల్ చేస్తాడు. ఇంత కష్టపడ్డా సో లాభం ఏం లేదు. ఇక ఒకటే మాకు రిజార్ట్ తప్ప ఏదైనా పై చేసుకున్నాడు తప్ప. మీరు చెప్పినా మీరు ఎన్ని ఎకరాలు పొలం వేశారు, ఎంతవరకు కురిసిన వాటికి నష్టపోయింది? ఎవరైనా అధికారులు వచ్చి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు? ఏ అధికారులు ఎవరు రాలేరు, మీరే ఫస్ట్ వచ్చారు. ఉన్నది 195% మొత్తం రాలిపోయిన ఇత్తులు ఉన్నాయి. ఇలా మాకు ఏం చేసినా ఏం లాభం లేకుంటున్నది. ఇట్లా ఏం చేసినా తర్ర కోసుకుంటే తప్ప కానీ మాత్రం ఇలా మాకు ఇంత గడ్డి కూడా వెళ్ళేటట్లు అవకాశం లేదు. అంత మొత్తం తర్ర ఉన్నది. ఇలా అడ్లు మాత్రం ఏం లేవు. ఇంట్లో మాకు లాభం ఏం లేదు. కోసిన మిషన్ ఖర్చు వెళ్ళదు మాకు. మేము చేసి ఏంటికి చేయకేంటికి మాకు ఏం ఆధారం లేదు. ఇక మీరు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే వశాంచినట్టు లేకుంటే ఏదైనా చేసుకుని పొడిచెట్టి ఇంతగా తప్ప ఏం చేయలేకపోతున్నాం. మీరు చెప్పాలంటే మీరు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుంది, రైతులను ఆదుకుంటామని చెప్తుంది. ఎక్కడ లేని విధంగా రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తుంది. మరి ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే మీరు ఓట్లు వేసి గెలిపించారు ఇక్కడ బాజిరెడ్డి కొడుతున్నాయి. ఇక వచ్చిన మన హామీ ఇచ్చారు, ఇది ఇంతవరకు పర్యటించారు. ఇన్ని రోజులు గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి కదా. అదే సార్, ఇట్లా వర్షాలు పడ్డాయి, పుల్లు రాళ్ళు పడ్డాయి, ఉన్నాయని రాలిపోయి మమ్మల్ని ఎవరు ఆదుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు ఏమి మందులకు కూడా సరిపోయి మరి మేము ఎట్లా చేసుడు? మరి మీరు ఏమన్నా ఆదుకుంటారా ఎట్లా? మరి అది చూడండి, మీరు 95% పోయినాయి. ఇప్పుడు చాలన శాతం ఉన్నాయి, చాలన శాతం కూడా కోతలకు సరిపోవు. అవి మరి ఎట్లా చేస్తారు మీరు? ఆ చెట్టోళ్ళు ఎవరు చేస్తారు మరి అట్లా కొద్దిగా ఎట్లా చేస్తారు అంతకి. మీరు చెప్పండి, మీరెంత వరకు పంట నష్టం జరిగింది? ఎవరు వచ్చారు? మాది కూడా 5 ఎకరాలు వేసాం సార్. ఇంత ఉంది పొజిషన్ మాది కూడా, మొత్తం రాలిపోయినాయి. ఇంతవరకు ఎవరు రాలేరు. దయచేసి గవర్నమెంట్ ఎకరాన్ని 50,000 నష్టపరిహారం ఇవ్వాలని కోరుకున్నాం. ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మేము వేగంగా ఒకటే సార్ అందరికి ప్రబంధం చేసి చెప్తున్నా, రైతులు కాపాడండి సార్. రైతు లేకుండా దేశమే లేదు. ఏది మాత్రం వాస్తవం చెప్తున్నా సార్. ప్రభుత్వం రైతులను ఆదుకోవడం చెప్తున్నారు కదా. అన్ని మాటల మంది సార్. ఎవరు చెప్పినా మాటల మంది, చేతలు ఎవరు లేరు. రైతులు ఆదుకు మొత్తం ఎవరు లేరు. ఇప్పటికైతే ఫస్ట్ వచ్చింది మీరు వచ్చి ఇప్పటికి మాకు ఎమ్మెల్యే ఎవరు రాలేరు. ఇప్పటికి రుణమాఫీ చేస్తున్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 10 సంవత్సరాలు అవుతుంది, ఇవరకు రుణమాఫీ లేదు. రైతుకి ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఈ నష్టం మాత్రం సామాన్య నష్టం అన్నది బాగా కూడా నష్టం. ఇది ఖచ్చితంగా ఎకరాకు 50,000 రూపాయలు ఇస్తేనే రైతు బాగుపడతాడు, బతాడు. లేకుండా మాత్రం ఖచ్చితంగా పురుమంది చనిపోతుంది. ఇది మాత్రం వాస్తవం అన్న. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్న పాదబంధం చేసి రైతులను కాపాడండి అన్న. వసంతి మాకు వేరే ఫ్రీ పథకం వద్దు, మాకు ఏం అవసరం లేదు. పంటకు మాత్రం మాకు ఖచ్చితంగా పంట కాపాడగల. వీళ్ళంతా కూడా చెప్తున్న గత కొన్ని రోజుల వర్షాలకు పూర్తిగా చేతి కట్టొచ్చిన పంట నీట మునిగినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే ఓట్లేసి గెలిచినట్టు ఎమ్మెల్యే కూడా ఇంతవరకు రాలేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. తమకు ఖచ్చితంగా నష్టపరి చెల్లించడం లేకుంటే తాము పురుగుల మందు తాగి ఆత్మ చేసుకుని శరణ్యమే అని చెప్పి కూడా వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టు ఇక్కడ కొన్ని రోజుల కురిసిన వర్షాలకు పూర్తిగా పంట నష్టం వల్ల తాము ఇబ్బంది పడుతుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.